ఎస్, సమాజంలో జరుగుతున్న అమానవీయ ఘటనలు దారుణాల గురించి మనం చర్చిస్తున్నాం. యమునా పాఠక్ గారు చెప్పండి, విన్నారు కదా ఇందాక సార్ చెప్పినట్టుగా ఎథిక్స్ అనేవి మనిషి మరిచిపోతున్నాడు అని చెప్పేసి సార్ అంటున్నారు. నిజంగానే ఒక కుటుంబంలో నేర్పాల్సిన ఎథిక్స్ అన్ని నేర్పించి చిన్నప్పటి నుంచే ఒక విద్యార్థిని, ఒక యువతని ప్రిపేర్ చేసినా కూడా సమాజంలోకి వెళ్ళాక అక్కడ ఉండే విలువలు వేరే విధంగా ఉంటున్నాయి, చుట్టూ ఉన్న సమాజం ఇంకోలా ఉంటుంది అనే ఒక సందర్భం కూడా గతంలో మనం విన్నాం. సో ఇలా ఒక సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతున్నప్పుడు యువత పెడదారి పడతారు తప్పిస్తే మంచి మార్గంలో పయనించే అవకాశం ఉండదు అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. నిజంగా కుటుంబంలో నేర్పిన విలువలకి ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితులకి సింక్ అవుతుంది. అసలు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు? ముందుగా పానలిస్ట్ అందరికీ నమస్తే అండి. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఈరోజు మనం ద గ్రోయింగ్ క్రైమ్ రేట్ ఈరోజు చూస్తూ ఉంటే అండ్ డిఫరెంట్ మెథడ్స్ లో వాళ్ళంతా కూడా అతి క్రూరంగా, అంటే ఇంతకు ముందు కూడా ఇటువంటివన్నీ మనం వింటూ ఉన్నప్పటికీ కూడా ద వే ఇన్ విచ్ దే ఆర్ ప్రాక్టీసింగ్, అంటే ద వే ఇన్ విచ్ దే ఆర్ కమిటింగ్ క్రైమ్ అనేది చాలా డెఫినెట్ గా కూడా ఇది అందరినీ కూడా తీవ్రంగా ఆలోచింపజేసే విషయం. ఎందుకంటే ఇన్నేళ్ళు అంటే ఒక బంధము, బాంధవ్యము, ఒక రిలేషన్ మీద కూడా, అంటే మరీ ముఖ్యంగా మీరు కుటుంబాలు తీసుకుంటే నేపథ్యంలో మీరు ఇందాక ఇచ్చిన ఏవైతే నాకు పంపించారు ఇవన్నీ కూడాను, అక్కడంతా కూడా టోటల్ గా అందరూ కుటుంబ సభ్యులు, చాలా మంది తాత మనవడనో, లేకపోతే భార్య భర్తనో, భర్త భార్యనో, లేకపోతే ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులను వాళ్ళు చంపడం అండ్ అతి క్రూరంగా డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ఇలా చంపాలి మరీ కోసేసి కుక్కర్ లో పెట్టడం ఏంటో మరి, అంటే ఇంతటి అంటే అసలు కనీసం ఆలోచించుకోవడానికి కూడా అంటే ఇట్ ఇస్ బియాండ్ అవర్ హ్యూమన్ థాట్ ప్రాసెస్. అంటే ఇంత క్రూరంగా మనుషులు ఆలోచన విధానాలు ఎందుకు మారుతున్నాయి, అంత క్రూరత్వంలో ఎందుకు మనిషి మునిగిపోతున్నాడు, దాని మీద తప్పకుండా కూడా దీని మీద ఒక అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రతిసారి ప్రతి మాధ్యమంలో కూడా ఒక అంశం చెప్తూ ఉంటానండి. ఎప్పుడైతే క్రైమ్ రేటు ఇటువంటివన్నీ తెర మీదకి వస్తున్నప్పుడు దీని మీద యాక్చువల్ గా ఒక కేస్ స్టడీస్ జరగటం లేదు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళని మనము అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళని మనం పంపిస్తామో, వెళ్ళిన తర్వాత నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళకి ఒక సెంటెన్స్ లాంటిది ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళందరూ ఎక్కడ కూడా అసలు వీళ్ళకి ఎందుకు ఇలాంటి క్రైమ్ కి వీళ్ళు పాల్పడ్డారు అనేది ఇప్పుడు మనకి ఒక వార్త ద్వారా తెలుస్తోంది, వాడు ఇంత క్రూరంగా చంపాడు అని. బట్ చంపడానికి నేపథ్యం ఏంటి, ఎందుకు చంపాల్సి వస్తుంది, ఎందుకు ఇలాంటి అడుగులు వేయాల్సి వస్తుంది? ఎందుకంటే క్రైమ్ అనేది ఓవర్ నైట్, ఒక రోజులో, ఒక పూటలో జరిగే అంశం కాదు. సో ఇది నిరంతరంగా ఆ మనిషి యొక్క బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆ బిహేవియర్ ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఇవన్నీ కూడా చాలా కేర్ అంటే ఎందుకు చేస్తున్నాడు, అతని చైల్డ్హుడ్ ఎలా ఉండింది, ఏమైనా చైల్డ్హుడ్, ఎందుకంటే వీల్ సైట్ సర్టన్ రీజన్స్ అండి. ఎందుకంటే వీళ్ళకి ఇలాంటి యాంటీ సోషల్ బిహేవియర్ వీళ్ళు చేస్తున్నారు అంటే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లో వీళ్ళు తయారవుతున్నారు అంటే, ఇంతటి క్రిమినల్ మైండ్ సెట్ తో వీళ్ళు ఉంటున్నారు అంటే ఒక్క రోజులో వచ్చే పరిణామం కాదు. మరి ఇలా చేయడానికి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏమిటి అనేది మాట మీద దర్ ఈస్ ఒక అధ్యయనం జరగాలి, అది జరగటం లేదు. యూజువల్ గా కూడా జైల్లో కూడా చాలా మంది వెళ్తున్నారు వస్తున్నారు, కానీ వాళ్ళ బిహేవియర్ లో ఏమైనా చేంజెస్ వస్తుందా, దాని మీద ఏమైనా జరుగుతుందా అంటే కరెక్షనల్ అంటాం, కరెక్షనల్ సెంటర్స్ గా మారాలి జైలు, ఒక రిఫార్మ్ సెంటర్ గా మారాలి. అక్కడికి వెళ్తున్నారు కానీ వాళ్ళల్లో మళ్ళీ బయటకు వచ్చి ఎంతో మంది మళ్ళీ క్రైమ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళలో ఇలాంటి బిహేవియర్ కి నాంది పలుకుతున్న అంశాలు ఏమిటి అంటే, వీళ్ళలో ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఉంటా ఉంది, వీళ్ళలో ఆ స్ట్రెస్ వాళ్ళకి మించి ఎందుకు వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోకుండా ముందుకు వెళ్తున్నారు, వీళ్ళలో అంటే వీళ్ళకి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్న అంశాలు ఏమిటి అనేది ప్రగాఢంగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళ ఇళ్లలో ఉన్న తల్లిదండ్రుల మధ్య వాళ్ళకి ఏమన్నా వాళ్ళు అంటే ఒక హాస్టైల్ అట్మాస్ఫియర్ లో కానీ, అంటే ఒక అగ్రెసివ్ అట్మాస్ఫియర్ లో, ఒక వాయిలెంట్ అట్మాస్ఫియర్ లో వీళ్ళు ఏమైనా పెరుగుతున్నారా, వీళ్ళు ఏమన్నా అబ్యూస్ కి గురయ్యారా, వీళ్ళకి అలాంటివి ఏమన్నా జరిగాయా, ఇలా అన్ని ఫ్యాక్టర్స్, ఒకటి కాదు రెండు కాదు. నెక్స్ట్ సబ్స్టెన్స్ అబ్యూస్ కి వీళ్ళు ఏమన్నా ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది చిన్నపిల్లలే చిన్న వయసులో వాళ్ళు దే ఆర్ గెటింగ్ ఇన్ టు డ్రగ్ అబ్యూస్. సో ఇవన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ గా మనం తీసుకోవాలి. అండ్ అప్పుడు ఆ సమయంలో వాళ్ళ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఇవన్నీ కూడా, అంటే ఇంతకు చెప్తున్నారు, రెటన్ గారు చెప్తున్నారు, ఒకప్పుడు జాయింట్ వ్యవస్థలో కూడా ఏదైనా చిన్న తప్పులు ఉంటే పెద్దవాళ్ళు కరెక్ట్ చేసేవాళ్ళు, ఒక ఎథికల్ బిహేవియర్ వైపు వాళ్ళకి మైండ్ కండిషనింగ్ చేసేవాళ్ళు, ఇది తప్పు ఇది ఒప్పు అని మనకి ఆ ఒక ఎలిమెంట్స్ ఉండేవి. ఇది అంటే ఆ భయం అనేది ఏదో రూపంలో మనకి చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ చెప్పే నేపథ్యం లేకుండా పోయింది, ఎక్కడా ఉండటం లేదు, ఇళ్లలో ఉండటం లేదు. అయితే మీరు బయటికి వెళ్ళి విద్యా సంస్థలోకి వెళ్తే అక్కడ కూడా ఒకప్పుడు ఒక మోరల్ క్లాసు ఇలాంటివి ఉండేవి, అట్లీస్ట్ ఒక మోరల్ ఇన్స్టింక్ట్స్ డ్రైవ్ చేసే విధి విధానాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా లేకుండా పోయినాయి. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, బికాస్ ఒక మనిషి తప్పు చేస్తున్నాడు,
అది కూడా అతి క్రూరంగా ఒక మనిషి తప్పు చేస్తున్నాడు అంటే దానికి ప్రేరేపించే ఫ్యాక్టర్స్ ఏంటి? అండ్ మరీ ముఖ్యంగా ఒక ఈ రోజు జబ్బు చేసింది అంటే ఫిజికల్ గా జబ్బు చేస్తే మనం వీఆర్ గోయింగ్ అండ్ టాకింగ్ టు డాక్టర్స్. ఫిజికల్ గా అంటే ఈ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్తున్నాం. బట్ మానసికంగా కూడా మనిషికి ఆ మనిషి తన బిహేవియర్ లో తన ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ రెగ్యులర్ బిహేవియర్ ప్యాటర్న్ కంటే మించి ఏదో జరుగుతుంది అని ఎవరు గమనించాలి? దానికి తగినంత అబ్జర్వేషన్ అనేది ఇళ్లలో జరుగుతుందా? రొటీన్ గా ఉన్న పిల్లవాడు కానీ అమ్మాయి కానీ కుటుంబ సభ్యులు ఉన్న బిహేవియర్ ఎందుకు వాళ్ళలో ఒకసారి ఒక మార్పు గమనిస్తే మనం దాన్ని అన్నోటిస్డ్, ఇట్ ఈస్ గోయింగ్ అన్నోటిస్డ్, విచ్ ఇస్ ఆల్సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎందుకు రెగ్యులర్ గా ఉండే మనిషి, మామూలుగా ఉండే మనిషిలో మార్పులు ఎందుకు వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి? సో తప్పకుండా కూడా ఒక సైకలాజికల్ సపోర్ట్ తీసుకోవాలి. ఇఫ్ నీడ్ బి దెర్ ఆర్ కౌన్సిలర్స్, నెక్స్ట్ లెవెల్లో సైకాలజిస్టులు ఉన్నారు. ఇంకా మెడికల్ హెల్ప్ కావాలి, త్రూ వీ నీడ్ అ మెడికల్ ఇది అండ్ సపోర్ట్ అంటే కూడా వీ హ్యావ్ సైకియాట్రిస్ట్. సో ఒకటండి, ఇప్పుడు ఇందాక కృష్ణకుమారి గారు ఒక మాట అన్నారు, చాలా వాల్యుబుల్దే. విక్టిమ్స్ అది జరుగుతుంది మా మీద, ఏదో ఒక రోజున ఈ హత్య ప్రయత్నం జరుగుతుందని గుర్తించినా కూడా వాళ్ళకి ఫ్యామిలీ నుంచో లేకపోతే సొసైటీ నుంచో ఆ సపోర్ట్ అనేది ఉండట్లేదు. సో వాళ్ళు గుర్తించినా కూడా దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టలేని పరిస్థితిలో కూడా మనిషి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. అలాంటి వాళ్ళకి ఎలా మరి బయటికి రావడానికి? మీ అర్థం కాలేదండి. ఇప్పుడు బాధితులు నేను హత్యకు గురవుతాను అనే ఒక విషయాన్ని ఒక వ్యక్తి గుర్తించినప్పుడు ఆ విషయాన్ని ఫ్యామిలీ దగ్గరనో లేకపోతే సొసైటీ దగ్గరనో చర్చించినప్పుడు కూడా ఆ సదరు వ్యక్తికి ఆ సపోర్ట్ అనేది కుటుంబం నుంచి కానీ సమాజం నుంచి కానీ దొరకట్లేదు అన్న ఆవేదన కూడా వ్యక్తమవుతోంది. ఇప్పుడు పర్టికులర్గా మనం ఒక ఆర్మీ వైఫ్ విషయంలో మనం చూసాం, ఆవిడ చెప్పుకున్నా కూడా ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేసి ఇప్పుడు హత్య జరిగే వరకు కూడా తీసుకువెళ్ళారు తప్పిస్తే ప్రాపర్ సపోర్ట్ అనేది అక్కడ ఆ మహిళకు దొరకలేదు అన్నది కృష్ణకుమారి గారి దాకా లేవనెత్తారు. సో అలా ఉన్న విక్టిమ్స్ కి ఏంటి, ఎలా సపోర్ట్? డౌరీ డెత్స్ లాంటివి జరిగేవి, ఇంతకు ముందు ఆడవాళ్ళ మీద జరిగే డెత్స్ అక్కడ ఎందుకో నేరుగా కొన్ని ప్రసార మాధ్యమాల్లో మేము సైకాలజిస్ట్ గా కూర్చొని మాట్లాడినప్పుడు కూడా నేరుగా ఫోన్స్ చేస్తే కూడా ఆ అమ్మాయి మీద భర్త 2 సార్లు ఒకసారి గ్యాస్ సిలిండర్ లీక్ చేసి, లేకపోతే ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3 పిల్లలు ఉండగా కూడా ఆ అమ్మాయి మీద హత్య ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి ఇలా జరిగింది అంటే అక్కడ నేరుగా దిస్ ఇస్ అ లైవ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏదో కల్పితం కాదు, డైరెక్ట్ గా నేరుగా ఫోన్ చేసి మాట్లాడిన ఆవిడ నాకు చెప్పిన ఇదే అనమాట, ఒక ప్రసార మాధ్యమం ద్వారా. ఆవిడ ఏమంది, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందంటే కూడా నువ్వు చచ్చినా బతికినా నువ్వు అక్కడే బతకాలి అనే ఒక ధోరణి. ముందు ఫ్యామిలియల్ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నీకు ఒకసారి పెళ్ళైపోయింది, పెళ్ళైపోతే నువ్వు చచ్చినా బతికినా నువ్వు అక్కడే ఉండాలి, నీ మీద ఎటువంటి అట్రాసిటీస్ జరిగినా, నీ మీద ఎటువంటి అబ్యూస్ జరిగినా కూడా నువ్వు జీవితంలో అక్కడే రావాలి. పరువు అనేది ఇంకొకటి చాలా ప్రిడామినెంట్ గా మన సొసైటీస్ లో ప్లే చేస్తున్న ఒక అంశం. పరువు గురించి అని చాలా వరకు చాలా విషయాలు బయటికి రావు, ఎందుకంటే దానికోసం ఇంకా పాకులాడుతూ అంటే బయటకు వస్తే ఏం జరుగుతుందో అనే ఒక ఆస్పెక్ట్ కూడా విచ్ ఇస్ వెరీ వెరీ అది ట్రబుల్సమ్ థాట్ ప్రాసెస్ అండి. అది కూడా జరుగుతోంది. అంటే ఏదైనా జరిగితే రేపు పొద్దున ఏమవుతుంది, నా కుటుంబం ఇప్పుడు గౌరవంగా మేము బతికాము కాబట్టి అనర్థం జరిగేంత వరకు వీళ్ళు ఓపిక పడుతున్నారు, ఎందుకంటే పరువు కోసం. బట్ ఒక మనిషి ప్రాణమే తర్వాత పోతుందనేది వాళ్ళు ఆలోచించుకోలేకపోతున్నారు. ఇలాంటి విషయాల్లో తప్పకుండా ఫ్యామిలియల్ సపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మిగతా సొసైటీ, మిగతా కౌన్సిలింగ్ సపోర్ట్ పక్కన పెట్టండి. ముందు ఆ విక్టిమ్ కాకముందు, అంటే విక్టిమ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయకూడదు. ఆ వ్యక్తి ఎవరైతే సఫరర్ ఉన్నారో ఆ సఫరర్ కి ఫస్ట్ కావాల్సినది సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఇమ్మీడియట్ ఫ్యామిలీ. అంటే ఒకవేళ పెళ్ళైన తర్వాత అంటే ఇక్కడ ఏమైనా ట్రబుల్ అయితే అక్కడ పేరెంట్స్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లేదా పెళ్లి తర్వాత కూడా బయట నుంచి ఏమన్నా అమ్మాయికి ప్రాబ్లం అవుతుందంటే తన భర్త కానీ, ఇన్లాస్ కానీ, కుటుంబ సభ్యులు అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా వాట్ ఎవర్ ఎక్కడన్నా అట్మాస్ఫియర్ లో అక్కడ సంబంధించిన ఇమ్మీడియట్ సపోర్ట్ అనేది ముందు వాళ్ళ తగిన ముందు ఫ్యామిలీ దే కమ్ ఇన్ టు ద ఫస్ట్ ప్లేస్. సో ఒక రేషనల్ థాట్ ప్రాసెస్ లో గనక వీళ్ళు ఆ సపోర్ట్ ఇవ్వగలిగితే ఎవరికైనా, అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, అక్కడ ఎవరైతే సఫరర్ ఉన్నారు, సో ఇట్ కుడ్ బి మ్యాన్ ఆర్ ఇట్ కుడ్ బి ఉమెన్ ఆల్సో. కాబట్టి ఆ ఫ్యామిలియల్ సపోర్ట్ విచ్ ప్లేస్ అ వెరీ వైటల్ రోల్ ఒకటి. నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ సెంటర్స్, సపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ హౌ ఫార్ దే ఆర్ ఫంక్షనింగ్ అనేది మనం ఒకసారి ఆలోచించాలి. బట్ వీ నీడ్ మోర్ అండి, ఎందుకంటే ఇది కేవలం కూరికిపోయి ఉన్నాయి. మీరు ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి హౌ టు ఏంటి ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇవ్వండి అంటే గూగుల్ అడిగితే అది ఒక మొత్తం లిస్ట్ చూపిస్తుంది, ఎలా చంపాలి, లేకపోతే ఇన్నోవేటివ్ ఐడియాస్ టు కిల్ అండ్ పీపుల్ అని కొడితే కూడా మీకు అవి ప్రొహిబిటెడ్ దాంట్లోకి రావు. అంటే మనిషిని కొత్త పద్ధతులు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన చాలా క్రైమ్స్ కూడా వేర్ పీపుల్ వాళ్ళు ఏంటంటే ఇది ఎలా జరిగింది అనే దాని మీద కూడా చూస్తే వాడు చంపడానికి కూడా వాడు కొత్త యూట్యూబుల్లో, ఆ యూట్యూబ్ కంట్రోల్ లేదండి అసలు. ఆ యూట్యూబ్ నిజంగా కంట్రోల్ లేదు, ఏ చెత్త మాట్లాడదాం, ఇంకా చాలా పెద్ద అంశం